Hi friends, welcome to our channel, Bed Center ఛానల్. మనము ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ, ఎకనామిక్స్, ఎకనామిక్ సిస్టమ్ ఇన్ ఇండియా ఆర్ ఇన్ అవర్ ఆంధ్రప్రదేశ్. సో ఈ సబ్జెక్ట్ మీద మనం డిస్కస్ చేసుకుందాం. సో ఎకనామిక్స్ అనేది ఇట్ ఈస్ ఎ వ్యాస్ట్ సబ్జెక్ట్, ఇండియన్ ఎకనామిక్ సిస్టమ్. ఎకనామిక్స్, ఎంటర్ప్రైన్యూర్షిప్ అనేది ఇంటర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్. ఎకనామిక్స్ వచ్చేటప్పటికి ఇప్పుడు మనం భారతదేశం 5 ట్రిలియన్ ఎకానమీ. 5 ట్రిలియన్ ఎకానమీ అంటే భారతదేశం 4th లార్జెస్ట్ ఎకానమీ అని చెప్తున్నటువంటి ఆల్రెడీ 4.19 ప్రజెంట్ ట్రిలియన్స్ 4.19 ట్రిలియన్స్ ఎకానమీలో మనం ఉన్నాం. 4th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. బట్ అలాంటి ఉన్నతంగా చెప్పుకుంటున్నటువంటి ఆర్థిక వ్యవస్థలో బహుజనుల భాగస్వామ్యం ఎంత అనేది చూస్తే అది నామమాత్రంగా ఉంది. ఈరోజు బహుజనులు ఎంతమంది ఎంటర్ప్రైన్యూర్స్ అయ్యారు, బహుజనులు ఎంతమంది ఈ ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యం ఉన్నది అని చూస్తే చాలా తక్కువ. బహుజనులు ఎంటర్ప్రైన్యూర్స్ అవ్వటం అంటే ముందు వారికి కావాల్సినటువంటి తోడ్పాటు ఇవ్వాలి. గవర్నమెంట్స్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఒకటేంటంటే ఒక ఆర్థిక వ్యవస్థలో మనకి భారతదేశం కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చిన తర్వాత భారతదేశంలో విద్యా ఉద్యోగ రంగాల్లో ఈక్వల్ ఆపర్చునిటీస్ వచ్చాయి. ఈక్వల్ ఆపర్చునిటీస్ వచ్చిన తర్వాత మనం చదువుకున్న తర్వాత మన విద్యా ఉద్యోగాలు అనుభవిస్తున్నాం. కానీ ఉద్యోగాల్లో ప్రైవేటు ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు కొంతవరకే మనల్ని ఆర్థికంగా పైకి తీసుకెళ్ళగలుగుతున్నాయి. కొంతవరకే మనము ముందుకు వెళ్ళగలుగుతున్నాం. కానీ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా ఈ యొక్క దీనిలో ఉన్నది, ఎంటర్ప్రైన్యూర్షిప్లో ఉన్నది, వ్యాపార రంగంలో ఉన్నది. ఈ వ్యాపార రంగంలో ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ అంటే బికాస్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఎవరు కూడా గుర్తించట్లేదు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మనము ఎప్పుడు కూడా ప్రైవేట్ వ్యవస్థలో ఉన్నటువంటి ఉద్యోగాలకే మనము ఎక్కువ మొగ్గు చూపుతున్నాం. కానీ ఈ ఎంటర్ప్రైన్యూర్షిప్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ఎంటర్ప్రైన్యూర్షిప్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం కాబట్టే మనకి ఈ యొక్క ఎకానమీలో 5 ట్రిలియన్ ఎకానమీకి అందుకోబోతున్నటువంటి ఈ ఎకానమీలో మనము భాగస్వామ్యులు కాలేకపోతున్నాం. ఇక్కడ వచ్చినట్లయితే మనకి మనము ఎంటర్ప్రైన్యూర్షిప్ ఏదైతే చెప్తున్నామో ఎంటర్ప్రైన్యూర్షిప్ డెవలప్ అవ్వడానికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ డెవలప్ చేసుకోవడానికి ఈ పార్ట్ ఆఫ్ ద డెవలప్మెంట్ ఏదైతే భారతదేశంలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఈ వ్యాపార వ్యవస్థలో, ఆర్థిక వ్యవస్థలో మన యొక్క భాగస్వామ్యం లేదు. ఈ భాగస్వామ్యం మనం అందుకోవాలంటే మనము మొదటిగా మనల్ని మనము మలుచుకోవాలి. మనల్ని మనము ఏ విధంగా వ్యాపార వ్యవస్థ వైపు ఏ విధంగా వెళ్ళాలి, ఈ యొక్క ఎకానమీలో మనం కూడా భాగస్వామ్యం ఎలా అవ్వాలి అనే దాని మీద మనము నిరంతరం రీసెర్చ్ చేయాలి. నిరంతరం రీసెర్చ్ చేసి ఈ యొక్క పార్ట్ ఆఫ్ ద డెవలప్మెంట్లో మనం భాగస్వామ్యం కావాలి. భారతదేశంలో ఎన్నో రకాల వ్యాపారాలు ఈరోజు ప్రతిదీ వ్యాపారం అయింది. ప్రతిదీ కనీసం
మంచినీళ్ళు కూడా వ్యాపారమైన ఈ రోజుల్లో గాలి కూడా మెట్రోపాలిటన్ సిటీస్లో ఒక వ్యాపారమైనటువంటి ఎయిర్ సెలూన్స్, ప్యూర్ ఆక్సిజన్ సెలూన్స్ లాగా ఇటువంటి వ్యాపారమైనటువంటి ఈ పరిస్థితుల్లో మనకి సూర్యుని నుంచి వచ్చేటువంటి ఆ యొక్క సూర్యకాంతిని కూడా వ్యాపారపరంగా మార్చేటువంటి ఈ యొక్క రోజుల్లో సోలార్ సిస్టమ్ని డెవలప్ చేసుకొని దాన్ని ఒక వ్యాపార రంగం వైపు మనం చేసేటువంటి ఈ రోజుల్లో మనము ఈ యొక్క వ్యాపారాన్ని ఒక ఎంప్లాయ్మెంట్ సోర్స్గా మనము తీసుకోకున్నట్లయితే రాబోయే రోజుల్లో మనం పేదలుగా మిగులుతాము. రాబోయే రోజుల్లో ఈ వ్యాపార రంగాన్ని మనము అందుకున్నట్లయితే లక్షాధికారులు కూడా లక్షలు సంపాదించామనే వాళ్ళు కూడా పేదవారుగానే మిగిలిపోతారు రాబోయే సంవత్సరాల్లో. సో ఇక్కడ మనకున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వ వ్యవస్థలు ఈక్వల్ ఆపర్చునిటీస్ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈక్వల్ ఆపర్చునిటీస్ మనకి ఇవ్వాలి. కానీ ఎంతవరకు ఈక్వల్ ఆపర్చునిటీస్ ఒక ఉన్నత వర్గాలకు చెందిన వారికి వేల కోట్ల లోన్లు వస్తాయి, కానీ బహుజనులకి కనీసం 10 లక్షలు కోటి రూపాయల లోన్ కూడా రాని పరిస్థితి ఉన్నది. సో ఇటువంటి పరిస్థితుల్లో మనము అవర్ కాన్స్టిట్యూషన్ ప్రకారము మనకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ కోసము ఫైట్ చేయాలి. కాన్స్టిట్యూషన్ ప్రకారము ఈక్వల్ ఆపర్చునిటీ ఆర్థిక వ్యవస్థలో మనకి రావాల్సినటువంటి ప్రయోజనాలని మనం పొందుకునే విధంగా మనము ముందు రోజుల్లో మనము ఆలోచన చేద్దాం. ఈ యొక్క మన ఛానల్ ద్వారాగా ఎంటర్ప్రైన్యూర్షిప్ అనేది ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి, విద్య ఉద్యోగమే కాకుండా ఎంటర్ప్రైన్యూర్షిప్ అనేది చాలా అవసరము. గవర్నమెంట్ ఉద్యోగము, ప్రైవేట్ ఉద్యోగము తోటి సరిపెట్టుకున్నట్లయితే మనము రాబోయే దశాబ్ద కాలంలో పేదవారిగానే మిగిలిపోతాం. ఆ యొక్క పేదవారిగా మిగిలిపోకుండా మనము బిలియనీర్స్గా మారాలి అని అంటే మనకి కావాల్సింది ముందు మనము మోటివేషన్ తీసుకొని వ్యాపార రంగం వైపు అడుగుపెట్టాలి. వ్యాపార రంగం వైపు అడుగుపెట్టినట్లయితే మనకున్నటువంటి ప్రోవెర్బ్ ఏంటి, ధైర్యే సాహసే లక్ష్మి. నువ్వు ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేయకపోతే సాహసం చేయలేవు. సాహసం చేయలేనట్లయితే నీ దగ్గరికి ధనము, మనీ అనేది రాదు. సో మనము బ్రేవ్గా ముందుకు నడవాలి. మనము ఆ యొక్క సాహసం చేయాలి. తర్వాత మనీ అనేది మనకి ఇదవుతుంది. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ ఎంటర్ప్రైన్యూర్షిప్ డెవలప్ చేసుకోవటానికి సో మెనీ వేస్ ఉన్నాయి. ఈ వేస్ అన్నిటినీ మనము రాబోయే రోజుల్లో మనం తెలుసుకుందాము. దెన్ కాన్స్టిట్యూషన్ పరంగా కూడా మనకున్నటువంటి రైట్స్ని వీఆర్ ఫైట్ ఫర్ అవర్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఇన్ ద వే ఆఫ్ ఎకనామిక్ వే ఆల్సో. సో వీఆర్ గోయింగ్ ఫర్ దట్ ఇన్ ఫ్యూచర్. మనము దాని గురించి తెలుసుకుందాము. ఈ యొక్క మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఛానల్ని. ఓకే, థ్యాంక్ యూ. జై భీమ్.